నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజమండ్రి పార్లమెంటు స్థానం చాలా ప్రాముఖ్యత సంతరించుకుందనే చెప్పాలి. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు అక్కడ రాజకీయ పరిస్థితులు, సమీకరణాలు కూడా మారాయి. ఇటువంటి సందర్భంలో ప్రస్తుతం అక్కడ త్రిముఖ పోరైతే కనిపిస్తుంది. కానీ రెండు పార్టీల మధ్య మాత్రం హోరాహోరీ పోరైతే స్పష్టంగా ఉండబోతుందనే చెప్పాలి. రాజమండ్రి పార్లమెంటు స్థానానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నటువంటి పురంధేశ్వరి ఆమె బరిలో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి ప్రముఖ డాక్టర్ గూడూరు శ్రీనివాసులు, కాంగ్రెస్ నుంచి కూడా అక్కడ బరిలో ఉన్నారు గిడుగు రుద్రరాజు. వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే వ్యక్తి, అలాగే కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి ప్రత్యక్ష రాజకీయాల్లో ఇది మొదటిసారి. కానీ పురంధేశ్వరి ఆమెకున్నటువంటి రాజకీయ అనుభవం కానీ, కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు, దానికి సంబంధించి అనేక మందితో రాజకీయంగా సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు. ఇలాంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ అయితే రాజమండ్రి పార్లమెంటు స్థానాన్ని మాత్రం అత్యంత ప్రాధాన్యతగా చూస్తుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ చాలా కీలకమైనటువంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవాలంటే చాలా కష్టపడాలి. గెలుస్తారు, కానీ కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ శ్రీనివాసులు ఆయన ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అలాగే అక్కడ స్థానికంగా ఆయనకు మంచి పేరుంది. అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వైద్యుడిగా పేదలకు ఉచితంగా సేవలందించినటువంటి వ్యక్తిగా మంచి పేరుంది ఆ కుటుంబానికి. ఇలాంటి సందర్భంలో విజయభారతి ట్రస్ట్ కూడా ఆయన నిర్వహిస్తున్నారు. దాని ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక మంది పేదలకు ఆసరాగా నిలబడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఆయన గెలుపు, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పురంధేశ్వరి గెలుపు ఇక్కడ చాలా కీలకంగా మారినటువంటి అంశం. గతంలో వైఎస్ఆర్సీపీ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా గెలిచినటువంటి మార్గాని భరత్ ఆయన వేరే నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, రాజకీయ సమీకరణాలు కానీ చాలా వేగంగా మారుతూ వస్తున్నాయి. కూటమిలో భాగంగా పురంధేశ్వరి విజయం సాధిస్తారా అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. గెలుస్తారు కానీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితి రాష్ట్రంలో. ఇలాంటి సందర్భంలో దాన్నే అస్త్రంగా తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రచారం చేస్తుంది. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ నుంచి కూడా ఒక రకమైనటువంటి పోటీ గిడుగు రుద్రరాజు. అంటే కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన కొంతవరకు ప్రభావితం చేయగలరు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఆ నియోజకవర్గంలో 18 సార్లు ఇప్పటివరకు ఎన్నికలు జరగగా 10 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు బీజేపీ, ఒకసారి వైసీపీ, ఒకసారి సిపిఐ ఇలాగా గెలిచినటువంటి సందర్భాలు. 7 నియోజకవర్గాలు ఉన్నాయి మొత్తం. అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం. ఇక్కడ ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ 7 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల ఫలితాలు కనుక మనం చూస్తే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ తప్ప మిగిలిన 5 చోట్ల వైసీపీ అభ్యర్థులే గెలిచారు. వాస్తవానికి వైసీపీకి, టీడీపీకి మంచి పట్టు ఉంది, కానీ భారతీయ జనతా పార్టీకి అయితే 0 అని చెప్పాలి. కానీ ఇప్పుడు కూటమిలో భాగంగా పురంధేశ్వరి అక్కడ బరిలో ఉన్నారు. ఆమెకు సానుకూలంగా మారే అంశాలు ఏమైనా ఉన్నాయంటే ఆమె రాజకీయ అనుభవమే ఆమెకి కలిసి వచ్చే అంశం. అలాగే ఒక సౌమ్యురాలిగా, ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలిగా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 2019లో విశాఖ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఆమె పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోవడమే కాదు, 3rd ప్లేస్లో ఉన్నారు. అక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే జనసేన నుంచి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేశారు. ఆయనకు వచ్చినటువంటి ఓట్లు 2,88,874 అయితే
పురంధేశ్వరికి కేవలం 33,000 మాత్రమే వచ్చాయి. అంటే ఎక్కడా కూడా పోటీ ఇవ్వలేకపోయారు విశాఖలో. సో ఇలాంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థికి సానుకూలంగా కలిసొచ్చే అంశాలు చాలా ఉన్నాయి. స్థానికుడు, మంచి వైద్యుడు, అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తి. సో ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఒక రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి ఉంది బీజేపీకి. ఇటువంటి నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు బరిలో ఎవరు గెలవబోతున్నారు అనేది అయితే ఎక్కువగా ఒక చర్చ జరుగుతుంది ఆసక్తిగా. సర్వే సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ను కూడా మనం ఇక్కడ ఒకసారి పరిశీలించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అతి తక్కువ ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గెలుస్తారు అని అంటున్నారు. కానీ అక్కడ రోజు రోజుకి సమీకరణాలు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాసులకు మద్దతు పెరుగుతుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా సైలెంట్గా, సౌమ్యుడిగా పేరుంది. రాజకీయాలకు కొత్త అయినప్పటికీ ప్రజలతో మాత్రం ఒక అనుబంధం ఏర్పడింది. ప్రజలతో మమేకమై అనేక సేవా కార్యక్రమాలు, వైద్యుడిగా అతి తక్కువ ఫీజుకే వైద్యం చేయటం అనేది కూడా ఆయనకు ఒక మంచి పేరుంది స్థానికంగా. సో ఇలాంటి సందర్భంలో అది ఆయనకి పెద్ద ప్లస్ పాయింట్గా మనం చెప్పాలి. ఇటువంటి క్రమంలో భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి ప్రజల్లో అసంతృప్తి, నిరసన అనేది పురంధేశ్వరికి మైనస్. ఆమె వ్యక్తిగతంగా మంచి పనులు చేశారు, కానీ పార్టీ పరంగా ఆలోచిస్తే కనుక కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి అనేది ఎక్కువగా వినిపిస్తుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు, గెలిచే అవకాశాలు ఉన్నాయి అనేది బయటకు వస్తుంది. కానీ రోజు రోజుకి మారుతున్నటువంటి ఆ డాక్టర్ శ్రీనివాసులకు వస్తున్నటువంటి మద్దతు కానీ వైఎస్ఆర్సీపీకి కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఆయనకు కూడా విజయ అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయనేది బాగా వినిపిస్తుంది. మొత్తానికి ప్రతికూల అంశాలు అలాగే అనుకూల అంశాలు ఇక్కడ ప్రభావితం చూపే అవకాశాలు ఉన్నాయి. ఈలోపు కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు కూడా అక్కడ బరిలో ఉన్నారు. ఆయా ఓట్లు చీలిక అనేది జరిగితే కనుక ఎవరికి పాజిటివ్ అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఎక్కువగా వైఎస్ఆర్సీపీకే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో కాంగ్రెస్కి పడే అవకాశాలు ఉన్నాయి అని. దానివల్ల బీజేపీకి ప్లస్ పాయింట్ అవుతుంది. అతి తక్కువ ఓట్ల తేడాతో అయినా గెలుస్తారు అనేది సర్వే సంస్థలు ఇస్తున్నటువంటి రిపోర్ట్. కానీ ఇక్కడ బీజేపీ మాత్రం చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంది పార్లమెంటు రాజమండ్రి ఇష్యూ స్థానాన్ని. సో ఇలాంటి సందర్భంలో చూడాలి అక్కడ ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు. డాక్టర్ శ్రీనివాసుల్ని స్థానికేతరుడిగా గుర్తించి ఆయన చేసినటువంటి మంచి పనులకు పట్టం కడతారా, లేదా ఒక సీనియర్ నాయకురాలిగా, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి నాయకురాలిగా, అన్నగారి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా పురంధేశ్వరికి అవకాశం ఇస్తారనేది చూడాలి.